అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మన శాసనసభ్యులు ఇక్కడ లేకపోయినా ఈ వరద బాధితులకి మన అబ్బాయి గారు రాజాబాబు గారు, వాళ్ళ అల్లుడు గారు మన అశ్విని గారు ఎప్పటికప్పుడే సందర్శించి ఎక్కడేదన్నా కరగట్టి వీక్గా ఉందేమో చూసి ఆయన అక్కడుండి కూడా గంటకి ఫోన్ చేసి ఎట్లా ఉంది ఏంటి అని విషయాలు తెలుసుకుంటున్నాడు అమెరికాలో ఉన్నా కూడా. అట్లాగే వీళ్ళిద్దరూ కూడా బాగా రేత్రి నిద్రాహారం లేకుండా 3 రేత్రులు తిరిగి అక్కడ మన పులిపాలెం కానీ ఇక్కడ లంకల మీదుగా గ్రామాల తీసుకొచ్చి వాళ్ళని పునరావాసం కేంద్రాల్లో పెట్టి 3 కేంద్రాల్లో లంకలో మరి పులిగడ్డ వాళ్ళని మరి ఎడ్ల లంక వాళ్ళని వీళ్ళందరూ తీసుకొచ్చి పునరావాస కేంద్రాల్లో పెట్టారు. 3 సార్లు పెట్టారు. వాళ్ళకి అన్ని మంచి చెట్లు అన్నీ చూశారు. అట్లా గంటకి ఫోన్ చేసి ఎట్లా ఉంది ఏంటి అని వివరాలు తెలుసుకుని ఇక్కడ వీళ్ళతో పని బాగా చేయించాడు ఎమ్మెల్యే గారు. ఇట్లా తీసామో ఎక్కడా కరగట్టు తెక్కకుండా కాపాడి మన రాజాబాబు గారు, అశ్విని గారు వీళ్ళు ఎప్పటికప్పుడే ఇసుక బత్తాలు అవసరమైన కాడ ఇసుక బత్తాలు, తడికిలు అవసరమైన ఇక్కడ తడికిలేసి పారజాలు తీసుకొచ్చి వాటికి అతికిచ్చి మన డిపార్ట్మెంట్ వాళ్ళతో, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో పని మన డిఈ గారు కానీ ఏఈ గారు కానీ బాగా అందరూ అందుబాటులో ఉండి రేత్రి నిద్రాహారం లేకుండా బాగా పనిచేశారు. దానికి ఎక్కడ తెక్కకుండా జన నష్టం జరగకుండా కాపాడారు. అది ఆస్తి నష్టం అయితే ఎవరు కాపాడలేరు. దాన్ని బాగా జరిగింది ఆస్తి నష్టం, అప్పు కల్చర్ బాగా నష్టం జరిగింది. 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు 11,40,000 క్యూసెక్కుల నీరు సముద్రంలోకి వచ్చింది. ఇది ఇంత వరద గత 2009లో 9 లక్షల వచ్చింది. ఈసారి ఎన్నడూ లేని విధంగా 11,40,000 క్యూసెక్కుల నీరు వచ్చింది. కరగట్లు ఎక్కడైతే బలహీనంగా ఉన్నాయో అక్కడ యుద్ధ ప్రాతిపదికగా మన మండల ప్రసాద్ గారు సూచనల మేరకు మన రాజాబాబు గారు కానీ అశ్విని గారు కానీ ఈ 4 రోజులు రేత్రి పగళ్ళు నిద్రపోకుండా కోడూరు మండలంలోని ఉల్లిపాలెం దగ్గర లింగన కోడు ఉంది. అక్కడ కరగట్టు వచ్చి లాకులు లీక్ అవడం వల్ల వరద నీరు ఊర్ల మీదకి వస్తుంటే 4 ఊర్లు గ్రామాల గారు కానీ రాజాబాబు గారు కానీ మేమందరం రాత్రి కూడా చేసిన కార్యకర్తలు కానీ మొత్తం అందరూ కూడా లాకుల దగ్గర ఉండి తెల్లారి ఆ లాకులు పూడ్చే ప్రయత్నం చేశాము. అలాగే హంసదేవి ఉల్లిపాలెం మధ్య కరగట్టు కూడా బాగా వీక్గా ఉంది. అక్కడ కూడా యుద్ధ ప్రాతిపదికగా తడికిలేసి దాని మీద కట్టలు వేసి పూడ్చారు. అది కూడా ఇంత వరద భారీగా వచ్చినా కూడా 4 రోజులు మన మండలి రాజా గారు కానీ వాళ్ళ అల్లుడు అశ్విని గారు కానీ ముద్ర గారు కానీ వాళ్ళు బాగా రేత్రి పనులు చేసి ఇంత కష్టపడి పని చేసినందుకు గానే ఈరోజు ఈ లంక గ్రామాలు కానీ ఇవి కానీ ఈ ఊర్ల మీదకి ఈ సముద్రపు నీరు వర్షపు నీరు రాలేదు. బయట అన్ని ఊర్లు జలమైనవి కానీ ఈ కోడూరు మండలంలో మాత్రం ఎవరిగడ్డ నియోజకవర్గం మాత్రం ఎక్కడ కూడా లంకల వరకే జలమైనవి కానీ ఊర్లో కానీ ఎక్కడ వాటర్ రాలేదు. దీని అంతటికే ఫలితం వీళ్ళ కష్టం ఫలితం మాత్రం మొత్తం రాజాబాబు అశ్విని గారి కృషి వల్ల పులిగడ్డ ఆర్కిలేట్ పై మనం అసలు వరద పరిస్థితిని మేము చూస్తానికి ఇక్కడికి వచ్చాము. మరి గత 4 రోజుల నుంచి కూడా చిగురు టాకులాగా వణికిపోయింది దివిసీమ. మరి ఆ పరిస్థితుల్లో మన శాసనసభ్యులు అమెరికాలో ఉండి కూడా ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులతో, కలెక్టర్ గారితో మాట్లాడి ఎక్కడ కట్ట వీక్గా ఉందో అక్కడల్లా మీరు డిపార్ట్మెంట్లు పంపించి పనిచేయాలని కోరుకుంటూ ఈ సందర్భంలో ఆయన కొడుకు గారిని వాళ్ళ అల్లుడి గారిని ఇద్దరిని కూడా రాజాబాబు గారిని అశ్విని గారిని కూడా పంపించి ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం జరిగిందని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.